ఓం నమో భగవతే దక్షిణామూర్తియే నమో నమః. దివ్యాత్మస్వరూపులైన గురువులకు పెద్దలకు నమస్కరిస్తూ వేమన తత్వాలలో నుంచి ఒక పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ఏమని చెప్తున్నాయి అంటే, నీళ్ళ మునగనేల నిధుల పెట్టగనేల మొనసి వేల్పులకును మొక్కనేల కపట కల్మషములు కడుపులో నుండగా విశ్వదాభిరామ వినురవేమ అని తెలియచేస్తుంది. అంటే ఏ పని చేసినా సత్యంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. అలా కాకుండా కపటి అయి కల్మష ప్రవర్తన కలిగినటువంటి నరుడు తన పుణ్యం కావాలని కోరుకుంటూ ఆ కోరికలు తీరడం కోసం అనేక రకాలైన ఇహలోక కోరికలను తీరుటకు తీర్థయాత్రలు అరుగుతూ, గంగా స్నానాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ దేవుళ్లకు మొక్కుతూ ఉంటాడు. ఈ చేష్టల వల్ల కొంత మంచి ఫలితం వస్తుంది. దేనికంటే దానివల్ల కొంతమంది భక్తులకు ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాని తన యొక్క చేష్టల వల్ల ఎంత కొంత ఫలితంలో ఉన్నా తనకున్నటువంటి దుష్ప్రవర్తన వల్ల ఫలితములు సరిగా ఉండవు. దానివల్ల నరక బాధలు, దుఃఖ బాధలు కలుగుతూ ఉంటాయి. మరీ జన్మలు ఉండవలసి వస్తుంది. మరి అలాంటి వచ్చిన కాకుండా తాను దుష్ప్రవర్తన మానుకొని ధర్మ మార్గంలో ఉంటూ సద్భక్తి కలిగి దాన ధర్మాలు చేస్తూ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ పుణ్యక్రియలు చేస్తూ నిధులకు అంటే కొన్ని దాన ధర్మాలలో ధనసాయం చేస్తూ కూర్చుట వలన ఇలాంటివి సత్ఫలితాలను పడుతూ ఉంటాయి. ఇలా చేయగా కడకు యోగనిష్టము కలిగి జ్ఞానం చెందుతాడు. ఆ జ్ఞానం వల్ల తన మోక్షాన్ని పొందుతాడు. అంతేకాని ఎప్పుడు కూడా తన శరీరంలో తన ఆలోచనలు కపట కల్మషములు ఉన్నప్పుడు, కడుపులో అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం ఎంత చేసినా అవి ఈ జన్మకే సరిపోతాయి, కానీ పరజన్మలో ఉండటానికి మోక్షము రాదు అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.